హాయ్ వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ 16th ఆగస్ట్ మండే. ఓవర్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మన మార్కెట్స్ని ఇంపాక్ట్ చూపించే అంశాలు ఏంటి చూద్దాం. ముందుగా ఏషియన్ మార్కెట్స్లో ఒక రకంగా బలహీనమైన ట్రెండ్ ఉంది. నికాయ్ 1.5% దాకా నష్టాలతో ట్రేడ్ అవుతుంటే షాంఘై ఫ్లాట్గా ట్రేడ్ అవుతోంది. మిగిలిన ఇండెక్స్లో కూడా కొద్దిగా బలహీనమైన ట్రెండ్ మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా యుఎస్ మార్కెట్ చూసుకుంటే గత ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్గా ముగిశాయి. డవ్ ఫ్యూచర్స్ కూడా ఆల్మోస్ట్ మనకి ఒక 1/4% మేర నష్టాలను సూచిస్తుంది. డవ్ ఎస్ఎన్పి అండ్ నాస్డాక్ ఫ్యూచర్స్ కూడా. సో మేబీ మన మార్కెట్స్ మీద కొద్దిగా బలహీనమైన ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. అటు గోల్డ్ చూస్తేనేమో $1781 దగ్గర ట్రేడ్ అవుతుంది ఫ్లాట్గా. ఆయిల్ బ్రెంట్ క్రూడ్ $70 దిగువన మళ్ళీ దిగి రావడం చూస్తున్నాం, ట్రేడ్ కావడం చూస్తున్నాం. క్రిప్టో కరెన్సీలో బిట్ కాయిన్ $47,500 పైనే ట్రేడ్ అవుతుంది 1.5% గెయిన్స్తో. ఇథీరియం కూడా 1.5% దాకా గెయిన్స్ని నమోదు చేస్తుంది. సో అదర్ దాన్ దట్ మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అంతగా ఇంపాక్ట్ చూపించే అంశాలు ఏం లేవు. నిన్న ప్రధానమంత్రి గారు ప్రకటించిన ప్రధానమంత్రి గతి విధాన్ ఇది తీసుకోవచ్చు. లేకపోతే ఈ హైడ్రో దానికి సంబంధించి అంటే హైడ్రోజన్ ఫ్యూయల్స్కి సంబంధించి మనం ఇంపోర్ట్ బిల్ని ఏదైతే క్రూడ్ ఇంపోర్ట్ బిల్ అనుకుంటామో, పవర్ ఇంపోర్ట్ బిల్ అనుకుంటాం, ఎనర్జీ ఇంపోర్ట్ బిల్ని సాధ్యమైనంతగా తగ్గించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి 2024 నాటికి అని చెప్పి ప్రభుత్వం ఏదైతే చెప్తుందో, సో అందుకు తగ్గట్టుగా ఏ రంగాలకి ఏ కంపెనీస్కి మెరుగైన భవిష్యత్తు ఉంటుంది దీనివల్ల అని అనుకుంటే మెయిన్గా ఎకనామిక్ టైమ్స్ కొన్ని స్టాక్స్ని కొన్ని సెక్టార్స్ని ఐడెంటిఫై చేసి అందులో భాగంగా ఆ స్టాక్స్లో పరంగా ఇండియన్ ఆయిల్ ఒకటి, ఎన్టీపీసీ, అటు రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంటి కంపెనీస్ దీని నుంచి బెనిఫిట్ పొందొచ్చు అని చెప్పి చెప్తోంది. ఎందుకంటే హైడ్రోజన్ ఈజ్ ద లేటెస్ట్ బజ్ ఫర్ మీటింగ్ ద వరల్డ్ ఎనర్జీ నీడ్స్. సో ప్రపంచ ఈ ఎనర్జీ అవసరాల కోసం ప్రస్తుతం ఎందుకంటే అంతరించిపోయే వీటికంటే మనకి రెన్యూబుల్ ఎనర్జీ మీద ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా ఫోకస్ పెరుగుతుంది. ఈఎస్జీ మీద కూడా ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. కాబట్టి హైడ్రోజన్ ఫ్యూయల్ మీదే ఎక్కువగా ఫోకస్ ఉంది. అందులో భాగంగా న్యాచురల్ గ్యాస్, బయోమాస్, రెన్యూవల్ పవర్ లైక్ సోలార్ అండ్ విండ్ వీటిని సాధ్యమైనంతగా వినియోగించుకోవాలనే ఆలోచన ఎక్కువగా ఉంది. ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ కార్స్, హౌసెస్, పోర్టబుల్ పవర్ అండ్ ఇన్ మెనీ మోర్ అప్లికేషన్స్. రాబోయే రోజుల్లో ఇండియాలో కూడా ఇది ఎక్కువగా బజ్వర్డ్గా వినిపించవచ్చు. Besides the transport sector, hydrogen can find its use in a range of sectors such as chemicals, iron, స్టీల్ అండ్ హీటింగ్ పవర్. వీటిలో కూడా మనం వినియోగించుకోవచ్చు. పెద్ద ఎత్తున పవర్ కన్జంప్షన్ వీటిలో ఉంటుంది కాబట్టి అందుకే 2035 నాటికి కార్బన్ ఎమిషన్ నెట్ కార్బన్ జీరో కంపెనీగా రిలయన్స్ మారుతుంది అని చెప్పి ముఖేష్ అంబానీ గారు ఇప్పటికే ప్రకటించున్నారు. సో రిలయన్స్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఎన్టీపీసీ లాంటి కంపెనీస్ దీని నుంచి బెనిఫిట్ పొందే అవకాశం ఉంది అని చెప్పి ఇక్కడ ఇచ్చిన స్టోరీ బట్టి మనం చూస్తున్నాము. అండ్ గతిశక్తి గెయిన్స్ స్పీడ్ యాజ్ ఎ న్యూ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సో ఎవరో కూడా అన్నారు మనం నిన్న చెప్పినప్పుడు. సో ఇలాంటి ప్రకటనలు అయితే చేస్తున్నారు కానీ సో దానివల్ల బెనిఫిట్ ఏముంటుందని చెప్పి. సో ప్రకటనలు చేస్తున్నారు, నో డౌట్, ఏకీభవిస్తాను అందులో. కాకపోతే రాబోయే రోజుల్లో మనం పాజిటివ్గా ఉండాలి. అండ్ ఈ ప్రభుత్వం బేసిక్గా ఈ ఎకానమీని మరింతగా ముందుకు తీసుకెళ్ళాలి. ఈ నిరుద్యోగితను సాధ్యమంతగా తగ్గించాలి అంటే ఏకైక ఆప్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ ఒకటే. అందులో భాగంగా పవర్ నీవైతే నిన్న 113 లక్షల కోట్ల రూపాయల దీన్ని ప్రకటించారో మోడీ గారు, అందులో భాగంగా పవర్, రెన్యూబుల్, అటామిక్, పెట్రోల్ అండ్ న్యాచురల్ గ్యాస్, రోడ్స్, రైల్వేస్, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, అర్బన్ సెక్టార్ అండ్ అగ్రి అండ్ ఫుడ్ ప్రాసెసింగ్, డిజిటల్ కమ్యూనికేషన్, ఇరిగేషన్, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రా వీటన్నిటికీ ఈ స్థాయిలో ఇన్ని లక్షల కోట్ల రూపాయల మేర నిధులు కేటాయించే అవకాశం ఉంది. పైప్ లైన్ ఉంది. కాబట్టి ఇవన్నీ పరోక్షంగా ప్రత్యక్షంగా వివిధ రంగాలకి బెనిఫిట్ చేకూరే అవకాశం ఉంటుంది. ఇంక్లూడింగ్ సిమెంట్, స్టీల్, పవర్ అండ్ ఇవన్నీ కూడా అత్యధిక స్థాయిలో ఉద్యోగాలు జనరేట్ చేసే రంగాలు కాబట్టి వీటి మీద కూడా మనం ఫోకస్ పెట్టుకోవచ్చు. సో ఎకనామిక్ టైమ్స్ చూస్తేనేమో ఫస్ట్ పేజ్లో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అరైవ్స్, ప్రైస్ స్టార్టింగ్ అట్ దాదాపు ₹1,00,000 దీన్ని ప్రైజ్ని ఫిక్స్ చేశారు. సో త్వరలో అక్టోబర్ నుంచి డెలివరీస్ కూడా ప్రారంభం కాబోతున్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ ప్రకటించింది ఈవీ రూట్ని ఇప్పట్లో తీసుకోకపోవచ్చు అని చెప్పి. సో ఎందుకంటే ప్రపంచమంతా ఈవీ గురించి మాట్లాడుకుంటున్న తరుణంలో రాయల్ ఎన్ఫీల్డ్ ఇప్పుడు ఆ ఆలోచన ఏం చేయట్లేదు అన్నట్టుగా సిద్ధార్థ లాల్ గారు చెప్పారు. సో చూడాలి. అండ్ యువర్ డైలీ కాఫీ హ్యాబిట్ ఈస్ సూన్ గోయింగ్ టు గెట్ మోర్ ఎక్స్పెన్సివ్. సో ఇంటర్నేషనల్గా ఈ కొలంబియాలో అక్కడున్న రాజకీయ అనిశ్చితులు వివిధ అంశాల కారణంగా
కాస్ట్ ఆఫ్ బీన్స్ అప్ నియర్లీ 43% ఇన్ 2020. సో 21లో మనకి ఈ ఏడాదిలో అండ్ దానితో బ్రెజిల్లో ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ కూడా కాఫీ ధరలు మరింతగా పెరగడానికి కారణమైంది. 2021లో ఇప్పటివరకు దాదాపు 43% మేర కాఫీ ధరలు పెరిగాయి. సో మనం కూడా ఇక్కడ ఈ కాఫీ తయారు చేసే కంపెనీస్ ఏవైతే ఉంటాయో అంటే కాంటినెంటల్ కాఫీ లాంటి వాటి మీద మార్జిన్స్ కొద్దిగా ఇంపాక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుందన్న విషయం గుర్తుపెట్టుకోవచ్చు. బట్ స్టిల్ ప్రైజింగ్ పవర్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి యాక్చువల్గా ఒక రకంగా పాజిటివ్ అంశం కూడా. హై వాల్యుయేషన్, నో బ్యారియర్ టు ప్రైస్ గెయిన్స్ ఇన్ దిస్ ర్యాలీ. సో కొన్ని హై వాల్యూడ్ స్టాక్స్ విపరీతమైన పీఈతో కోట్ అవుతున్నాయి. 110 నుంచి దాదాపు 170, 180 పీఈతో కోట్ అవుతున్నప్పటికీ కూడా జనాలు, రిటైల్ ఇన్వెస్టర్స్ వాటిని వదలట్లేదు. అందులో భాగంగా హ్యాపీయెస్ట్ మైండ్స్ 120%, అదాని ఎంటర్ప్రైజ్ 170%, ఆల్కైల్ అమైన్స్ 74%, అదాని టోటల్ గ్యాస్ 170% పీఈతో కోట్ అవుతుంటే హిందుస్థాన్ కాపర్ 110, ఐఆర్సిటీసీ 160 పీఈతో కోట్ అవుతుంది. బట్ స్టిల్ ఇంకా రిటైల్ ఇన్వెస్టర్స్ వీటి కోసం ఎగబడుతున్నారని ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇక్కడ చూస్తున్నాం. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏదో పాయింట్ ఆఫ్ టైంలో పీఈ అన్నది కూడా ప్రైస్ టు అర్నింగ్స్ కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే అర్నింగ్స్ సపోర్ట్ చేయకపోతే ప్రైస్ నిలబడడం కష్టం అవుతుంది ఏదైనా వీక్ మార్కెట్ కండిషన్స్ ఉన్నప్పుడు. ఈ సడన్ సర్జ్ ఇన్ నిఫ్టీ పుట్ కాల్ రేషియో హింట్స్ అట్ అన్ ఓవర్ బాట్ మార్కెట్. సో ఓవర్ బాట్ మార్కెట్ ఉండొచ్చు అని చెప్పి పుట్ కాల్ రేషియోను పీసీఆర్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. 1.73 నిఫ్టీ పుట్ ఆప్షన్స్ టు కాల్ వాజ్ అట్ 1.73. సో కాల్స్ ఒకటి తీసుకుంటే పుట్స్ 1.73 తీసుకుంటున్నారు. 1.73 పుట్ రేషియో కనిపిస్తోంది. పీసీఆర్ అంటాం కదా, అలాంటి పీసీఆర్. సో మార్కెట్ పడుతుంది అన్న ఆలోచన ఉన్నప్పుడు కాల్స్ కంటే పుట్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు. ఈ డేటా బట్టి చూస్తే చాలామంది జనాలు పడుతుందన్న ఉద్దేశంతోనే ఎక్కువగా ఉన్నారని చెప్పి టెక్నికల్ అంశం ఆప్షన్స్ డేటా బట్టి చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. సో కొద్దిగా కాషియస్గా ఉండడం మంచిది ఈ పాయింట్ ఆఫ్ టైంలో. ఈ కాషియస్ వాక్ డౌన్ దలాల్ స్ట్రీట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో యూఎస్ ఫెడ్కి సంబంధించిన లిక్విడిటీ మెజర్స్ ఒకటి, వాల్యుయేషన్స్ బాగా పీక్లో ఉండడము, మళ్ళీ థర్డ్ వేవ్కి సంబంధించిన కాస్త ఆందోళన, ఇవన్నీ కూడా మార్కెట్స్ని టెన్షన్ పెట్టిస్తున్నాయి. అయితే ఏం చేయాలి ఈ టైంలో ఇన్వెస్టర్స్ అంటే డోంట్ ఎగ్జిట్ స్టాక్స్ ఎంటైర్లీ యాజ్ టైమింగ్ ద మార్కెట్ లీడ్స్ టు ఆపర్చునిటీ లాసెస్. సో పూర్తిగా మార్కెట్ నుంచి వైదొలగద్దు, ఎందుకంటే దీనివల్ల ఆపర్చునిటీని మనం మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్స్పోజర్ని తగ్గించుకోండి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో, ఎందుకంటే ఏదైనా సెల్ ఆఫ్ వచ్చినప్పుడు తీవ్రమైన ఎఫెక్ట్ వీటి మీద ఉంటుంది. లార్జ్ క్యాప్స్ కూడా కొన్ని బాగా ప్రైజీగా కనిపిస్తున్నాయి. అయితే కొద్దిగా బ్యాంక్స్, యూటిలిటీస్, టెలికామ్ కాస్త చీప్గా కనిపిస్తున్నాయి కాబట్టి వీటి మీద ఫోకస్ పెట్టుకోవచ్చని. అలాగే కీప్ ఫోకస్ ఆన్ అసెట్ అలొకేషన్. అసెట్ అలొకేషన్ అంటే మొత్తం ఈక్విటీలో పెట్టడం కాకుండా కొద్దిగా ఫిక్స్డ్ ఇన్కమ్ డెట్లో కూడా మనం పెట్టుకోవచ్చు అని చెప్పిన ఒక ఇది. కంటిన్యూ సిప్స్ను మాత్రం ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆపద్దు. ప్రైజింగ్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా వాటిని పట్టించుకోకుండా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ను కొనసాగించండి. అలాగే 34, 33 అన్న ఒక మెథడాలజీ, లైక్ 34% ఈక్విటీలో, 33% డెట్లో, అలాగే 33% హైబ్రిడ్ అసెట్ అలొకేషన్ చేసుకోవచ్చు రిటైల్ ఇన్వెస్టర్స్ అన్న ఇదొకటి. లిమిటెడ్ లెవరేజ్ ట్రేడ్స్, సో లెవరేజ్ తీసుకొని ట్రేడ్ చేసేదాన్ని కాస్త తగ్గించుకోండి అని చెప్పి ఇన్వెస్టర్స్కి ఇక్కడ సలహాలు, సూచనలు వినిపిస్తున్నాయి. కోల్ ఇండియా సెట్ 17,000 crore క్యాపెక్స్ ప్లాన్స్ ఫర్ 2022. సో 2022 నాటికి, ఈ 2022కి కెపాసిటీ ఎక్స్పాన్షన్ విస్తరణ కోసం 17,000 కోట్ల రూపాయలను కోల్ ఇండియా సిద్ధం చేసుకోబోతుంది. వితౌట్ ఫండ్స్ విఏ స్టార్టింగ్ అట్ స్లో డెత్. ఒకవేళ ఫండ్స్ కనుక రాకపోతే వోడాఫోన్ ఐడియా స్లో డెత్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పిన ఇక్కడ ఇది. ఎందుకంటే 7,300 కోట్ల రూపాయల నికర నష్టాన్ని సంస్థ ప్రకటించింది. దాదాపు సంస్థ నెత్తిన 2 లక్షల కోట్ల రూపాయల రుణభారం ఉంది. ఏప్రిల్, జూన్లో 1,23,00,000 మంది ఈ సంస్థ నుంచి సబ్స్క్రైబర్లు వైదొలగడం కూడా కాస్త ఆందోళన కలిగించే అంశం. ఫర్మ్ డిమాండ్ ప్రైజెస్ టు ఫైర్ అప్ టాటా స్టీల్. సో టాటా స్టీల్ని స్టాక్ ఇక్కడ నుంచి కూడా మరింతగా పైకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది అన్న ఒక అంచనా ఉంది. ఎందుకంటే టర్న్ ఓవర్ అనూహ్యంగా డబుల్ అయిపోయింది, మార్జిన్స్ బాగా పెరుగుతున్నాయి, నెట్ ప్రాఫిట్ కూడా ఒకప్పుడు నష్టాల్లో ఉన్న కంపెనీ గత ఏడాది అనూహ్యమైన లాభాల స్థాయికి చేరుకుంది. అండ్ డిమాండ్ బాగా ఉంది, ప్రైజెస్ పెరిగి ఉండడం కూడా టాటా స్టీల్ని మరింత పైకి తీసుకెళ్లే అవకాశం ఉందనేది అనలిస్టులు అంటున్న మాట. సో ఓలా ఎలక్ట్రిక్ రాబోతోంది. సో దీంతో బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్స్లో కొద్దిగా స్టాక్లో యాక్టివ్నెస్ ఏ మేరకు ఉంటుంది అండ్ ఇది ఏ మేరకు సక్సెస్ అవుతుందని దాన్ని బట్టి ఈ మిగిలిన ఆటో కంపెనీస్ మీద కూడా ఫోకస్ ఉంటుంది. సో బిజినెస్ స్టాండర్డ్ చూస్తేనేమో గతిశక్తి టు గివ్ 100 trillion రూపీస్ టు ఇన్ఫ్రా బూస్ట్, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఓలా మెయిడెన్ స్కూటర్ గురించి. అలాగే సెక్యూరిటీస్ ట్యాక్స్ విపరీతంగా పెరిగిందంటే అనుకున్న దానికంటే మంచి గ్రోత్ కనబరుస్తోంది. అండ్ బిహైండ్ ద గ్లిటర్, సో బంగారం ధరలు తగ్గుతున్నాయి ఒకటి అనుకున్న దానికంటే, దీనికి తోడు ఆక్షన్స్కి వెళ్తున్న బంగారం పెరుగుతోంది.
సో అందుకే మనం మనపురంలో వాటిల్లో కొద్దిగా సెల్లింగ్ చూసాం, ముత్తూట్ లాంటి వాటిల్లో. ఎందుకంటే బంగారం ధరలు పెరుగుతూనే ఉండాలి, బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పుడే కంపెనీస్కి బెనిఫిట్ అవుతుంది. బంగారం ధరలు పతనం అవుతూ ఉంటే ఒకవేళ ఆప్షన్కి వచ్చినప్పుడు వీళ్ళకి నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఎందుకంటే వాల్యూలో 100 రూపీస్ గోల్డ్ పెడితే వీళ్ళు 70-75 రూపీస్ దాకా ఇస్తారు, కొన్ని చోట్ల 90 రూపీస్ దాకా వాల్యూ ఇస్తున్నారు. గోల్డ్ రేట్స్ తగ్గితే వీటికి రిస్క్ పెరుగుతుంది కాబట్టి అది కూడా కారణం కావచ్చు. అండ్ ఆప్షన్స్ పెరగడం కూడా టెన్షన్ పెట్టించే అంశంగా ఉంది. ఒకవేళ ఏదైనా మంచి ఆపర్చునిటీ వస్తే వీటిలో రాబోయే రోజుల్లో కరెక్షన్ వస్తే ఖచ్చితంగా మన పోర్ట్ఫోలియోలో ఉంచుకోవచ్చు ఇలాంటి స్టాక్స్ని. అలాగే ఇట్స్ లోడింగ్ పేటీఎం సూపర్ యాప్ బై ఎండ్ ఆఫ్ ది ఇయర్. సో పేటీఎం దాదాపు 700 డెవలపర్లని తమ మినీ యాప్లో ఇంక్లూడ్ చేయాలని చెప్పి భావిస్తుంది. ఇప్పటికే 700 డెవలపర్స్ ఆన్ ఇట్ మినీ యాప్ స్టోర్ విల్ టచ్ 2000 to 3000 బై ఇయర్ ఎండ్. సో ఈ ఇయర్ ఎండ్ నాటికి 2000 నుంచి 3000 సంస్థలు తమ యాప్ స్టోర్లో ఉండే విధంగా, తమ యాప్లో ఉండే విధంగా సంస్థ ప్లాన్ చేసుకుంటోంది. 700 డెవలపర్స్ ఆన్ ఇట్స్ మినీ యాప్ స్టోర్ విల్ టచ్ 2000 to 3000 బై ఇయర్ ఎండ్. సో ఇందులో మరిన్ని సంస్థలు తీసుకొచ్చే విధంగా వాళ్ళ యాప్ స్టోర్లో గూగుల్తో గొడవపడిన తర్వాత పేటీఎం తనకు తాను సొంతంగా యాప్స్ తయారు చేస్తూ తనకు తాను సొంతంగా తన స్టోర్లో వీళ్ళందరినీ ఇంక్లూడ్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. సో ఈ పేటీఎం మినీ యాప్లో ఇప్పటికే డొమినోస్, ఓలా, డెకల్తాన్, ర్యాపిడో ఇవన్నీ లాంటి సంస్థలు, పెద్ద పెద్ద సంస్థలు వస్తున్నాయి. సో పేటీఎం కూడా ఒక అలీబాబా స్థాయికి చేరుకోవాలి అనే ఆలోచనతో ఒక మినీ యాప్ స్టోర్ స్ట్రాటజీని వర్కౌట్ చేస్తోంది. సో ఇది కూడా బెనిఫిట్ కావచ్చు. సో ఇవన్నీ కూడా పేటీఎం వాల్యుయేషన్ మరింతగా పెంచే అవకాశం కనిపిస్తోంది. మనకు ప్రీ ఐపీఓలో అంటే అన్లిస్టెడ్ సెగ్మెంట్లో పేటీఎం షేర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం 3000 నుంచి 3100 వరకు క్వాంటిటీని బట్టి ఈ స్టాక్స్ అవైలబుల్ ఉన్నాయి. 1 రూపీ ఫేస్ వాల్యూ ఉన్న షేర్ ఇది. మీరు కూడా పేటీఎం షేర్స్ ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. అయితే మినిమం లాట్ సైజ్ ఉంటుంది. దానికి సంబంధించిన మరిన్ని వివరాలు మీకు 7995127008 నెంబర్కి వాట్సాప్ చేయండి హాయ్ అని. సో మీకు పేటీఎం షేర్ల అవైలబిలిటీకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.